హరి ఓం. బ్రహ్మ విద్యలో భాగంగా ముండకోపనిషద్ నుండి ప్రథమ ముండకం 4వ మంత్రం. తస్మై స హోవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతి హస్మ యద్ బ్రహ్మవిదో వదంతి పరా చైవ పరా చ తత్రా పరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరా యయ తద్ అక్షరం అధిగమ్యతే యత్తద్ దృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. ఇక్కడ శౌనకుడు అడిగిన ప్రశ్న ఏంటి? శౌనకుడు అంగిరాసిని అడిగిన ప్రశ్న, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి. దేన్ని తెలుసుకోవడం వల్ల మనం అన్నీ తెలుసుకోవచ్చు? కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి, ఇది ప్రశ్న. తస్మై స హోవాచ అంటే అంగిరస్ అనే ఋషి శౌనకుడికి జవాబిచ్చారు. ఏమని? ద్వే విద్యే వేదితవ్యే, 2 రకాల విద్యలు ఉన్నాయి అన్నారు. యత్ బ్రహ్మవిదో వదంతి, ఆ బ్రహ్మముని తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మవిత్. ఆ బ్రహ్మవిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెబుతారు ఏమని? 2 రకాల విద్యలు ఉన్నాయి. ఏవేంటవి? పరా చైవ పరాచ అంటే పరా అపరా. ఒకటి పరా విద్య, ఇంకొకటి అపరా విద్య. ఇక్కడ పరా విద్య అంటేనే బ్రహ్మ విద్య, అపరా విద్య అంటే లౌకిక జ్ఞానం అన్నమాట. తత్ర పర, ముందు అపరా ఏంటో చెప్తున్నారు. తత్ర అపర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వవేద శిక్షా కల్ప వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి. అంటే ఈ 4 ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఈ వేదాలలో ఎక్కడెక్కడైతే కర్మకాండ లేదా ఉపాసనాకాండ ఉన్నాయో అవన్నీ, దానికి తోడుగా శిక్ష కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి, ఈ 6 అంటే ఆ 4 వేదాల్లో ఉన్న కంటెంట్. అందులో ఇవి శిక్షా కల్ప వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి, ఇవన్నీ మనకి ఒకటి లౌకికంగా అంటే బాహ్య ప్రపంచంలో అసలు ఏమున్నాయి అని చెప్పేవి. అక్కడ మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో అంటే కర్మకాండ. అలాగే ఉపాసన కర్మకాండ అంటే కర్మ చేయడం, మన కర్మలు ఎందుకు చేస్తున్నాం, అసలు ఎలా చేస్తే కర్మబంధనం నుంచి ముక్తిని పొందుతాము. ఉపాసన అంటే మనలో అనేక విధాలుగా ముక్కలుగా అయిపోయిన వ్యక్తిత్వాన్ని కలిపి మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ పర్సన్లా, అంటే ఒక సింగిల్ యూనిట్లా ఇంద్రియాలు, మనసు, బుద్ధి ఇవన్నీ ఒక దగ్గరికి వచ్చే ఏర్పాటు చేయాలంటే మనం ఉపాసనా మార్గాన్ని ఎన్నుకోవాలి. అంటే కర్మ, భక్తి, ధ్యాన ఇవన్నీ ఏమేమైతే అవసరమో, ఈ అవసరమైనటువన్నీ కూడా మన బాహ్య జీవితానికి ఏమేమైతే అవసరమో, అలాగే మన ఆధ్యాత్మిక సాధనకి ఏమేమైతే అవసరమో, ఇవన్నీ కూడా ఆ పరావిద్య తెలుసుకోవడం కోసం ఏర్పాటు అన్నమాట. దానికి బేస్ తయారు చేసుకుంటుందన్నమాట శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారో అక్కడి నుంచి
వాళ్ళ ప్రయాణం మొదలుపెట్టి ఈ బ్రహ్మ విద్యని అంటే బ్రహ్మంని తెలుసుకునే విధంగా వాళ్ళు తయారవ్వాలి అని క్రమేపీ మనకి స్టెప్ బై స్టెప్ మనకి ఆ శాస్త్రాలన్నీ కూడా శిక్షణనిస్తాయి. ఇక్కడ ఏమంటున్నారు? ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వవేద శిక్ష కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషం ఇది. ఇవన్నీ కూడా మనల్ని ఒక బుద్ధితో, ఒక సమబుద్ధితో, ఒక మంచి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసి ఒక హ్యాపీ లైఫ్, ఒక కన్స్ట్రక్టివ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి కావలసిన ఏర్పాటు, ఆ స్టేజ్ తయారు చేసుకునే విధంగా ఉంటాయన్నమాట ఈ శాస్త్రంలో ఉన్న శిక్షణలన్నీ. అందుకని దాన్ని అపరావిద్య అన్నారు. మరి పరావిద్య అంటే ఆ బ్రహ్మతత్వం గురించి మనకి డైరెక్ట్గా ఏదైతే చెప్పబడి ఉందో అది పరావిద్య. పరావిద్య అన్నా, బ్రహ్మ విద్య అన్నా, ఆధ్యాత్మిక విద్య అన్నా, ఉపనిషద్ విద్య అన్నా అన్నీ ఒకటే. అందుకని 5వ మంత్రంలో ఇక్కడ ఏం చెప్తున్నారు? అథ పరాయయ తద్ అక్షరం అధిగమ్యతే. మరి పరా అంటే ఏంటి? ఇప్పుడు పరా గురించి చెప్తున్నారు. అథ పరా, ఇప్పుడు పరా గురించి చెప్తున్నారు. యయా తద్ అక్షరం అధిగమ్యతే. దేని వల్లనైతే, ఏ జ్ఞానం వల్లనైతే మనకి తద్ అక్షరం, ఆ అక్షరతత్వం, అక్షరతత్వం అంటే మిగిలినవన్నీ క్షరతత్వాలు అనమాట. క్షరం అంటే మారిపోతూ ఉంటాయి, ఏదైనా సరే మారిపోతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో మనకు కనిపించేవన్నీ మారిపోతూ ఉంటాయి, స్వప్నావస్థలో ఉన్నవన్నీ మారిపోతూ ఉంటాయి. సుషుప్తి అవస్థలో ఏమీ కనపడకపోయినా ఆ స్థితి నిలకడగా ఉండదు. మళ్ళీ మనకి ఎక్కడైతే ఏమీ కనపడట్లేదో అక్కడే మళ్ళీ మొత్తం సృష్టి అంతా కనపడుతుంది. అంటే ఏ స్థితి కూడా స్థిరంగా ఉండట్లేదు. ఆ స్థితిలో మనం ఏవైతే అనుభవిస్తున్నామో అవి మాత్రం ఎలా స్థిరంగా ఉంటాయి? అసలు ఆ స్థితే స్థిరంగా ఉండట్లేదు కదా. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఏ అవస్థ స్థిరంగా ఉండట్లేదు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తూ పోతూ ఉన్నాయి. ఆ వస్తూ పోతూ ఉన్నవన్నీ క్షరతత్వం అన్నమాట, మారిపోతున్నాయి. కాల ప్రవాహంలో మారే వాటిని క్షరం అంటారు. కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా స్థిరంగా ఉండే తత్వమే అక్షరతత్వము. ఆ అక్షరతత్వం దేనివల్ల అయితే మన అవగాహనలోకి వస్తుందో, దేనివల్ల అయితే మనం ఆ అక్షరతత్వాన్ని తెలుసుకోగలమో ఆ విద్యని పరావిద్య అంటున్నారు. అథ పరా యయా తద్ అక్షరం అధిగమ్యతే. ఇప్పుడు ఆ బ్రహ్మతత్వం యొక్క కొన్ని లక్షణాలు, అంటే మనం ఆ డైరెక్షన్లో చూడడానికి వీలుగా కొన్ని పాయింటర్స్ లాగా ఇక్కడ చెప్తున్నారు. మనకి మాండూక్యోపనిషత్తులో ఆత్మ గురించి ఏ విధంగా అయితే 7వ మంత్రంలో చెప్పారో అలాగే ఇక్కడ ఈ పరావిద్య పేరుతో ఆ బ్రహ్మము గురించి చెప్తున్నారు. యత్తత్ అదృశ్యం. అదృశ్యం అంటే కంటికి కనపడదు. ఆ బ్రహ్మతత్వం కంటికి కనపడదు, మనసుకి కనపడదు, ఇంద్రియాలకి మనసుకి కనపడదు. మరి కనపడదు అంటే లేదనా దాని అర్థం? అసలు కంటికి మనసే కనపడదు అంటే మనసు లేదా? ఇప్పుడు పగలు మనకి నక్షత్రాలు కనిపించట్లేదు అంటే లేవనా? అంటే కంటికి కనిపించేది చాలా తక్కువ, మనకి కంటికి కనిపించేది చాలా తక్కువ. కాబట్టి విజిబిలిటీ అంటే కనపడడం అనేది అస్తిత్వం యొక్క క్రైటీరియా కాదు. మనకి కనబడట్లేదు కాబట్టి లేదనడానికి అది చెల్లదు. అనేక విషయాలు మనకి కనపడట్లేదు కానీ అస్తిత్వంలో ఉన్నాయి. అదేవిధంగా మనలో ఉన్న సాక్షి చైతన్యం ఏదైతే ఉందో ఆత్మ, ఆ ఆత్మ కంటికి కనపడదు, మనసు ద్వారా కూడా దాన్ని మనం పట్టుకోలేము. అలాగని అది లేదా?
అది లేదు అనాలంటే నేను లేను అని చెప్పాలి. నేను లేను, నాకేమీ తెలియట్లేదు అనేది అసలు సంభవమే కాదు. ఏ అనుభవం జరుగుతున్నా నేను ఉన్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను నన్ను తెలుసుకుంటూ ఇతరుల్ని కూడా ప్రకాశించి తెలుసుకుంటున్నాను అనేది కామన్ ఎక్స్పీరియన్స్. కాబట్టి నేను లేను అనేది అసలు 3 కాలాల్లోనూ పాసిబుల్ కాదు. ఈ దేహం లేకపోవచ్చు, ఈ మనసు లేకపోవచ్చు, కానీ ఈ దేహానికి మనసుకి సాక్షిగా ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది లేదు అనడానికి ఏ అవస్థలోనూ కుదరదు. జాగ్రత్త అవస్థలోనూ ఉంటుంది, స్వప్న అవస్థలోనూ ఉంటుంది, సుషుప్తి అవస్థలో కూడా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? 3 కాలాల్లోనూ కాల ప్రవాహంలో మారిపోకుండా శాశ్వతంగా ఉండేది ఏదైనా ఉంది అంటే ఆ సాక్షి చైతన్యం మాత్రమే. కానీ అది మనసుకి కనపడదు, కంటికి కనపడదు. అందుకని ఇక్కడ ఏమన్నారు? అదృశ్యం, అగ్రాహ్యం. అగ్రాహ్యం అంటే ఇంద్రియాలతో మనం దాన్ని, కర్మేంద్రియాలతో మనం అంటే చేతులతో దాన్ని పట్టుకోలేము, జ్ఞానేంద్రియాలతో తెలుసుకోలేము, కర్మేంద్రియాలతో పట్టుకోలేము, చేతులతో పట్టుకోలేము, కాళ్ళతో ప్రయాణం చేసి అక్కడ దాకా వెళ్ళలేము. అంటే ఏ విధంగానూ వాక్శక్తి ద్వారా దాన్ని వర్ణించలేము. అగ్రాహ్యం అన్నమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క పదము మనం ఒక్కొక్క పాయింటర్ లాంటిది. దాన్ని కొంచెం మనం ఒక్కొక్కసారి మనం ఎలాగైతే ఒక చాక్లెట్ నోట్లో పెట్టుకుని అలా చప్పలిస్తామో అలా ఒక్కొక్క పదాన్ని మనం మనసులో వేసుకుని చప్పలిస్తే ఆ చప్పలించే కార్యక్రమంలో అంటే మానసికంగా చప్పలిస్తే ఆ కార్యక్రమంలో నెమ్మదిగా మనలో ఉన్న అహం కరిగిపోయి కేవలం ఆ బ్రహ్మతత్వమే మిగులుతుంది. యత్తద్ అదృశ్యం అగ్రాహ్యం అగోత్రం. ఆ బ్రహ్మతత్వానికి ఏమీ గోత్రం ఉండదు. మనకి ఈ దేహాన్ని బట్టి మనకి మన కులం ఏంటి, మన మతం ఏంటి, మన గోత్రం ఏంటి, మన పూర్వీకులు ఎవరు, ఇవన్నీ ఈ పాస్ట్ హిస్టరీ లేదా ప్రజెంట్లో గర్వం లేదా ఈ కుల మత భేదాల వల్ల గొడవలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం ఈ దేహం మీద, ఈ దేహం ఎక్కడి నుంచి మొదలైందో దాన్ని బేస్ చేసుకుని వచ్చినవి. కానీ ఆత్మ అనేది ఈ జడ పదార్థాలకి తలంపులకి అతీతంగా ఉన్న అస్తిత్వము, శాశ్వతమైనటువంటి అస్తిత్వము. ఆ శాశ్వతమైనటువంటి అస్తిత్వంలోనే ఈ తలంపులు, ఈ జడ పదార్థాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి ఆత్మతత్వానికి, బ్రహ్మతత్వానికి గోత్రం అంటూ ఏమీ ఉండదు. అందుకని అగోత్రం. అవర్ణం, అది ఏ వర్ణానికి చెందినది కాదు. యత్తదృశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం చక్షుశ్రోత్రం తదపాణిపాదం. చక్షు శ్రోత్రం అంటే కళ్ళు లేకుండానే ఆయన అన్నీ తెలుసుకుంటున్నాడు, చెవులు లేకుండానే అన్నీ వింటున్నాడు, కాళ్ళు చేతులు ఏమీ లేకుండానే అన్నీ గ్రహిస్తున్నాడు, అన్ని చోట్లకి వెళ్ళిపోతున్నాడు. ఆ సాక్షి ఆత్మ చూసుకోండి. మనసులో ఏం జరిగినా మనకి స్పష్టంగా తెలుస్తోంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆత్మతత్వం అనేది ఇంద్రియాలతో సహా ఉండొచ్చు, ఇంద్రియాలు లేకుండా కూడా ఉండొచ్చు, మనసుతో సహా ఉండొచ్చు, మనసు లేకుండా కూడా ఉండొచ్చు. అంటే ఇంద్రియాలు మనసు ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా డైరెక్ట్గా ఆ ఆత్మ తన కాంతిలోనే అన్నింటినీ తెలుసుకోగలదు, అన్నింటినీ చూడగలదు, అన్నింటినీ పట్టుకోగలదు, అన్నింటినీ వినగలదు. అంటే ఇంద్రియాలు మనసు అనేవి కేవలం మనల్ని ఈ స్థూలమైనటువంటి ప్రపంచంతో కనెక్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి ఈ ఇంద్రియాలు, ఈ మనసుతో పని లేకుండా కూడా మన అస్తిత్వం ఉంది,
ఆనందము ఉంది. మన ఆనందం జడంలో ఉంది అనుకుని మన జడ పదార్థాల వైపుకి వెళ్తున్నాం. కానీ వాస్తవానికి ఆత్మతత్వంలో జడ పదార్థము లేదు, తలంపులు లేవు. లేకుండగానే అనేకత్వం కనపడుతోంది. మరి ఆ అనేకత్వం అనేది కేవలం ఒక ఐంద్రిక ప్రతీతి, ఒక మానసిక కల్పన. వాస్తవంగా ఉన్నది ఒకే ఒక తత్వము, అదే బ్రహ్మతత్వము, అదే మన స్వరూపము, అదే ఆత్మ, అదే యావత్ సృష్టికి మూలము. దాన్ని మనం ఈ ఇంద్రియాలతో పట్టుకోలేం, ఈ మనసుతో తెలుసుకోలేం. కాబట్టి ఇంద్రియాలు మనసు అనే కవరింగ్ని మనం వదిలేస్తే మనమే ఆ ఆత్మ అయి ఉన్నాము. నిత్యం, నిత్యం అంటే కాల ప్రవాహంలో ఎప్పుడూ అది కొట్టుకుపోదు. నిత్యం ఎప్పుడు ఉంటుంది. ఆత్మ నిత్యం, బ్రహ్మ నిత్యం. బ్రహ్మమన్నా ఆత్మన్నా ఒకటే. జీవత్వం నిత్యం కాదు. జీవత్వం వస్తుంది పోతుంది. అజ్ఞానం వస్తుంది, అజ్ఞానం ఉంటుంది పోతుంది. మాయ ఉంటుంది పోతుంది. జీవత్వము, మాయ, అజ్ఞానం ఇవన్నీ అనాది కాలం నుంచి ఉన్నాయి. కానీ బ్రహ్మజ్ఞానం ద్వారా అవి కట్ అయిపోతాయి, రాలిపోతాయి, పోతాయి. ఎందుకని? ఎప్పుడైతే మన దృష్టిలో కేవలం ఆ బ్రహ్మతత్వమే ఉంటుందో అప్పుడు జీవత్వం ఎలా ఉంటుంది, మాయ ఎలా ఉంటుంది, అజ్ఞానం ఎలా ఉంటుంది? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి అది విభుం. ఒక ఫస్ట్ది ఏం చెప్పారు? నిత్యం అన్నారు. మళ్ళీ ఇంకేమన్నారు? విభుం. విభుం అంటే అన్నింటికంటే పెద్దది అని అర్థం. విభుం అంటే ఏంటి? అన్నింటికంటే పెద్దది. నిత్యం, విభుం. దాన్ని చిన్న చిన్న ముక్కలు చేయడానికి వీలుగా ఇంకేం లేదు. అణు విభు అనే భేదం చైతన్య తత్వంలో ఉండదు. ఎందుకని? అణు విభు ఇది చిన్నది, అది పెద్ద. ఒక చిన్న ముక్క, ఒక పెద్ద ముక్క చైతన్యంలో ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ రెండు ముక్కల్ని తెలుసుకునేవాడు వేరైపోతాడు మళ్ళీ. అలాగే ఒక చైతన్యంలో మధ్యలో విభాజన రేఖ ఏముండాలి? దేన్ని బట్టి అది ముక్కలు అవుతాయి? విభాజన రేఖ చైతన్యమా జడమా? ఒక చైతన్యంలో రెండు ముక్కలు ఉన్నాయి అన్నాం అనుకోండి. రెండు ముక్కలు ఉంటే ఒక ముక్క రెండో ముక్కని వేరు చేసేది ఎవరు? జడం అనేది కేవలం జడ పదార్థం లేదా అనేకత్వం అనేది కేవలం ఒక ఐంద్రిక ప్రతీతి లేదా మానసిక ఇంటర్ప్రిటేషన్ అయినప్పుడు వాస్తవంగా ఉన్న వస్తువు ఒకటే కదా. దాన్ని ముక్కలు చేయడానికి ఎవరున్నారు ఇంకా? కాబట్టి విభు, అది విభు అన్నారు ఇక్కడ. అదే సర్వగతం. సర్వగతం అంటే అంతటా వ్యాపించి ఉన్నది. సుసూక్ష్మం, చాలా సూక్ష్మమైంది. ఎంత సూక్ష్మమైంది? ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేకపోతున్నాం, మనసు ద్వారా తెలుసుకోలేకపోతున్నాం, బుద్ధి ద్వారా దాని గురించి ఆలోచించలేము. అంత సూక్ష్మం. మరి అంత సూక్ష్మమైతే దాన్ని ఎలా తెలుస్తుందంటే సాక్షాత్ అపరోక్ష తత్వం, నేనే ఆ తత్వాన్ని అయి ఉన్నాను. కాబట్టి దాన్ని తెలుసుకోవాలి అంటే దాని కాంతిలోనే దాన్ని తెలుసుకోవాలి తప్పితే నేను వేరే ఏదో సాధన చేసి దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తే అది మనకి పట్టుబడదు. మనం ఎంత ఉపాసన చేసినా, ఎంత నిష్కామ కర్మ చేసినా, ఎంత దాన ధర్మాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పుణ్యకర్మలు చేసినా ఒక కర్మ ఫలితంగా లేదా ఒక సాధన యొక్క ఫలితంగా మనకి బ్రహ్మతత్వము ఎప్పుడూ మనకి చిక్కదు. బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఉపనిషద్ విద్యం ఒకటే మార్గము. ఆ మార్గంలో మనకి ఏంటి అంటే తెలిసేది ఈ పొరలన్నీ, బయట ఉన్న పొరలన్నీ మనం ఒక్కొక్కటి చూసి విడిచిపెట్టినప్పుడు ఆ ఆత్మతత్వమే నేనే అయి ఉన్నాను అని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడేమన్నారు? సుసూక్ష్మం తద్ అవ్యయం. అది ఎప్పుడూ ఖర్చు అయ్యేది కాదు, కాల ప్రవాహంలో కొట్టుకుపోయేది కాదు, మారిపోయేది కాదు, ఖర్చు అయిపోయేది కాదు. తద్ అవ్యయం. యత్ భూతయోనిం. యత్ భూతయోనిం అంటే యావత్ సృష్టికి మనకి స్థూలమైనటువంటి పంచమహాభూతాలైనా, సూక్ష్మమైనటువంటి పంచమహాభూతాలైనా, ఈ కనిపిస్తున్న సృష్టి అయినా, అనంత లోకాలైనా
అసలు ఏదైనా సరే ఒక అస్తిత్వంలో ఒక నామరూపాలతో ఏదైనా మనకి ఏ అనుభవం వచ్చినా సరే, అది వ్యావహారిక అనుభవం కావచ్చు, ఆధ్యాత్మిక అనుభవం కావచ్చు, అసలు ఏదైనా సరే, ఏది మనకి అనుభవంలోకి వచ్చినా, అది అస్తిత్వంలో ఉందని మనకి అనిపించినా, అది ఎక్కడి నుంచి వచ్చింది? యద్భూత యోనిం. అన్ని పంచమహాభూతాలకి లేదా మొత్తం యావత్ సృష్టికి యోని ఆ బ్రహ్మతత్వం. అంటే ఆ బ్రహ్మతత్వములోనే సృష్టి భాషిస్తుంది, కనిపిస్తుంది. మనం సృష్టిలో ఏదో ఒక చిన్న భాగాన్ని పట్టుకుని దాని ద్వారా నేను నాది అల్లుకుని మన సుఖదుఖాలు అనుభవిస్తున్నాము. అక్కడే మన జీవత్వం వస్తోంది. తత్వం జ్ఞానం ఏం చెప్తోంది? ఎప్పుడైతే మన దృష్టి ఆ బ్రహ్మతత్వంలో వైపు వెళ్తుందో అప్పుడు మనకి ఈ బ్రహ్మతత్వంలో అనేకత్వం లేదు కదా, మరి ఆ సాక్షాత్ అపరోక్ష తత్వం నేనే కదా అని తెలిసినప్పుడు ఈ మనసుకున్న అనేక తలంపుల బరువు, అనేక గతము భవిష్యత్తు అనే లేనిపోయిన కాలాన్ని మనం మోస్తున్నాం కదా, ఇవన్నీ రాలిపోతాయి. యద్భూత యోనిం. తర్వాత ఏమన్నారు? పరిపశ్యంతి ధీరా. పరిపశ్యంతి ధీరా అంటే ధీరులు, బుధజనులు, ధీరులు, విద్వజ్జనులు, వాళ్ళు పరిపశ్యంతి, ఎల్లప్పుడూ ఆ బ్రహ్మతత్వాన్ని అన్ని చోట్ల, అన్ని వేళల, అందరిలోనూ ఉన్న శాశ్వతమైనటువంటి సత్య వస్తువుగా గుర్తిస్తారు. ఎప్పుడు వాళ్ళు ఆ సత్ వస్తువుని చూస్తూ ఉంటారు. పరిపశ్యంతి ధీరా. కాబట్టి ఈ మంత్రం, ఈ 6వ మంత్రం చాలా ముఖ్యమైన మంత్రం. యత్తదృశ్యం అగ్రాహ్యం అంటే ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కోసారి మళ్ళీ చెప్పుకుందాం. అదృశ్యం, అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, అచక్షు శ్రోత్రం, తద్ అపాణిపాదం, నిత్యం, విభుం, సర్వగతం, సుసూక్ష్మం, తదవ్యయం, యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరా. కాబట్టి మనం కూడా ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అంటే ఫౌండేషన్, వ్యావహారిక జీవితం ఎలా గడపాలి, దానికి ఒక మంచి ఫౌండేషన్ వేసుకుని క్రమేపీ ఈ మంత్రాల ద్వారా, ఈ మంత్రంలో చెప్పిన పదాల ద్వారా మన దృష్టిని అటువైపు మళ్లించుకుంటే మనమే ఆ బ్రహ్మస్వరూపం. సాక్షాత్ అపరోక్ష తత్వమే బ్రహ్మస్వరూపం. ఇంద్రియాలతో తెలిసేది ప్రత్యక్ష జ్ఞానం, మనస్సుతో వేరే వాళ్ళు చెప్పింది తెలుసుకునేది అనుమానం, లేదా దాని అనుమాన ప్రమాణం, లేదా ఇంకేమంటారు, ప్రత్యక్ష పరోక్ష అంటారు దాన్ని. ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్ష. మనసులో ఏమైతే జరుగుతున్నాయో మనకి డైరెక్ట్గా తెలుస్తున్నాయి, సాక్షి ముందే అవి ఆడుతున్నాయి. కాబట్టి మనసులో జరిగేవన్నీ మనకి డైరెక్ట్గా తెలుస్తున్నాయి. దాన్నే అపరోక్ష జ్ఞానం అన్నారు. మనసు కంటే కూడా ఇంకా లోపల ఉన్న ఆత్మకాంతిలోనే మనం తెలుసుకుంటాం. దాన్నే సాక్షాత్ అపరోక్ష జ్ఞానం అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మతత్వాన్ని సాక్షాత్ అపరోక్ష జ్ఞానం ద్వారా నేనే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడం, అదే బ్రహ్మ విద్య. హరి ఓం.